ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ మళ్ళా ఇచ్చిరు ముచ్చట. నిన్ననే చెప్పిన మళ్ళీ ఇవాళ కూడా ఇచ్చిరు. ఇవాళ కొత్త కొత్త ముచ్చట చెప్పారు పేపర్లో. గదే చెప్పి ప్రయత్నం చేస్తే ఎక్కువ చెప్పని చెప్పి నేనే ప్రయత్నం చేయరు. ఏ ముచ్చట? వివాహేతర సంబంధానికి, వాళ్ళ రహస్య జీవితానికి, శృంగార జీవితానికి అడ్డొస్తుందని బిడ్డని క్రూరంగా చంపిన తల్లి దుడక. ఆ దుడక ముచ్చట మళ్ళీ ఇవాళ ఇచ్చిరు. పేరు మమత. ఏమి ఇచ్చిరు ఇవ్వాలంటే, ఎందుకు చంపిరంటే నిన్నేమో కథలు పడ్డారు. ఇవాళ పోలీసులు గట్టిగా అడిగేసరికల్లంట ఏడుస్తుందని చంపిరంట. ప్రజలారా, ఏడుస్తుందని చంపిరంటే 2 ఏళ్ల పాప, 2 సంవత్సరాల పాప. ఇవాళ రేపట్ల పాప పుట్టిన 3-4 నెలలకే తల్లిని తండ్రిని గుర్తుపడతారు. ఎందుకంటే ఇక వాళ్ళు తల్లి తినే తిండి అసలు ఉండేది, సూదులు అసలు ఉండేది, మందులు అసలు ఉండేది. కాబట్టి 4-5 నెలలకే పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపడతారు. అవునా కాదా? గసొంటిది 2 ఏళ్ల పాప తల్లి పక్క పోయింటి ఇంకోడు కులుకుతుంటే గుర్తుపట్టదా? అరే మా అయ్య గీడి కాకపోయే, మరి గీడి మా అయ్య వేరే తీరుగా ఉండే, నన్ను ఏడు తీసుకొచ్చింది, నా ఊరు ఓకాడ ఉండే, నా వాతావరణం ఓకాడ ఉండే, ఆడికెళ్ళి తీసుకొచ్చి ఏ పిల్లలు ఆర్జలో పెట్టింది మా అమ్మ, గీదేంది గీ కథ ఏంది, మరి ఈ డోడాడు వస్తుండు మా అమ్మతోటి సనువుగా ఉంటుండు అని పిల్లకు కొద్ది గొప్పనన్నా తెలియకుండా వచ్చినా తెలిసింది. కాబట్టికనే ఆ పిల్ల ఏడిచింది. ఏడిస్తే తల్లి అనేది తన ఉంటే దరిద్రం ఉండా మమత గాడిది కూడా సిగ్గుపడుతుండొచ్చు. దుడక, నీకు నీ శృంగార జీవితానికి అది అడ్డొస్తుంటే ఆ పిల్లని కొనబోయి మీ ఊరి పొలివర్ణాలను ఇచ్చిపెట్టి రాకపోయినవే. మరి కనీసం మీ ఊరి పొలివర్ణాలను ఇచ్చిపెట్టి నీ బతుకు నువ్వు బతితే ఎట్టనా పాడేసి వస్తుంది. అవునా కాదా ప్రజలారా? ఉత్త పుణ్యానికి నువ్వు ఉంచుకున్నంతో లేచిపోతూ పోత ఈ పిల్లని తీసుకపోతేవి. పిల్లని తీసుకుపోయిన దాన్ని మళ్ళీ దాన్ని సరిగా సాధినవా అంటే అది లేదా. పోయిన 2 రోజులకు పోయిన నాటి నుంచి మొదలుకుంటే పిల్లని చంపిన దాకా ఇలా ఇగలికలు పక్కలు చూసి ఆ పిల్ల ఏడుస్తుంటే నిన్నమనేమో జ్వరం వచ్చింది ఎక్కడో పోయిందని కథలు పడ్డది. ఇవాళనేమో ఏమైంది సంగతి అంటే, మేము రహస్యంగా చీకట్లో కూర్చొని ఒకడ మంచిగా ముగ్గులు వేసుకుంటుంటే మా పిల్ల చూసి ఏడుస్తుంటే ఏగలేక నన్ను ఉంచుకున్నోడు చెప్పిండు, దీన్ని ఎట్లా చంపుదామని చెప్తే 2 పొత్తులు కలిసి సాతి మీద గబక్కన గుద్ది చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకుందాక కుతికంత పిసికి చచ్చినాక ఒక బస్తలు వేసి కొనబోయి ఒక బొంద పెట్టి వచ్చిందంట. సిగ్గి శరం లజ్జ తప్పిన ముండా. నిన్ను చూస్తే ఇంకోళ్ళు నేర్చుకుంటట్టు, నిన్ను చూస్తే ఇంకోళ్ళు నేర్చుకునే కాలం వచ్చింది. నీకు మిండెనెమ్మడి అంటేనేమో తప్పాయి కానీ అడగ తప్పదు. మరి నీకు ఉంచుకున్నెమ్మడి పోవాలనిపిస్తే నీ అంతలో నువ్వు లేదు, నీకు అది నచ్చకుంటే నువ్వు ఆ పోయిన 2 కలిసి అటేకలేనన్నా బండి రాళ్ళు కట్టుకో, దుఃఖపోయిన జంజాడిపోవు. ఉత్త పుణ్యానికి ముక్కు పచ్చలారని పిల్లని, ఏ అన్యం పుణ్యం తెలియని అవం శుభం తెలియని పిల్లని గుతిక విసికి సాతిలకు గుద్ది చంపినవంటే నిన్ను తల్లి అనాలనా, గాడిదనాలనా, దుడకనాలనా, బడవదనాలనా, బజ్జదనాలనా చెప్పిగా. రేపనాడు జల్లకెళ్ళి బయటకు వచ్చినాక జనాలు ఏమనరా నిన్ను? జరనన్నా ఒకరు కాకుంటే ఒకలన్నా గిదే కావచ్చు చచ్చకారిది ఉంచుకున్నాను చూసి బిడ్డను చంపిందని అంటే రేపనాడు నువ్వు బతికేమి బతకకేమి. జర మమ్మగాని అక్రమ సంబంధాలు బంద్ చేసుకుని ఉపాయం చేయి. లేదు మేము గట్టినే ఉంటాం, మా ఇంటి ఆయన బలం లేదు, లేకపోతే అని ఆడోళ్ళకు ఉండొచ్చు, లేదు మా ఇంటి ఆయన వాళ్ళు బాగాలేదని మగోనికి ఉండొచ్చు. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా అక్రమ సంబంధాలు చాలా జరుపుకుంటారు. మీ అక్రమ సంబంధాలు బంద్ చేసుకుంటే మంచిది, బంద్ చేయకుంటే అది మీ ఇష్టం. కానీ గిసోటి పని చేయకూరి. ఉత్త పుణ్యానికి మీ కడుపులో పుట్టిన పిల్లలను చంపి పాపం కట్టుకోకుది. వాళ్ళ జీవితం చాలా గొప్పగా ఉంది, పెద్దగా ఉన్నది, ఇంకెంతో ఉన్నది. వాళ్ళు ఏదో ఏమవుతారో రేపన్నాడు ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడతారో వాళ్ళే ఉపయోగపడతారేమో. ఉత్త పుణ్యానికి మీ సుఖాల కోసం వాళ్ళ చంపేది ఎక్కడ చూడాలి నాకు అర్థమవుతుంది. కానీ గసండి ముచ్చట వచ్చిన పిల్లలు మళ్ళీ ఇవాళ ఇచ్చి వాళ్ళు ఒప్పుకోరు. ఏడుస్తుందని చంపేశాం. వివాహేతర సంబంధానికి అడ్డమన్న ఆలోచనతో ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కూతురు చంపిన తల్లి చిన్నారిని కొట్టి గొంతు నిలిపి దారుణ హత్య. సిగ్గి శరం లజ్జ తప్పిపోయింది. జ్వరంతో చనిపోయిందని అబద్ధాలు ఆడిందంట. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కనపర్రు వద్ద మమత షేక్ ఫయాజ్ అయిన పేరు. వీళ్ళిద్దరు ఉన్నట్టు గుర్తించి పోలీసులు పోయి ఏమరా పిల్ల మరి మీ ఊరేం కక్కనా, మరి మీరు ఇక్కడ వచ్చిరని అడిగేసరికల్లా సార్ లేచిపోయి వచ్చినామని చెప్పిరన్న. లేచిపోయి వచ్చారు కానీ మరి పిల్ల ఏమారా అంటే ఇక జ్వరం వచ్చి ఇంకా చచ్చిపోయిందని చెప్పిరట. కానీ పోలీసులు గట్టిగా అడిగేసరికల్లా గుర్తి చంపినామని చెప్పిరన్న. గీసోడు ముచ్చట వచ్చింది. ప్రజలారా, మా అమ్మగాని అక్రమ సంబంధాలు బంద్ చేసుకుని ఉపాయం చేయరు. మీకు దండం పెడతా.